ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము బేస్ థియరం ప్రూఫ్ బేస్ థియరంని మనము ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ముందుగా ఈ బేస్ థియరం అనేది మనకి ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే 2Aలో ఇది కంపల్సరీ ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అయితే రావడం అవకాశం ఉందన్నమాట, రైట్? సో బేస్ థియరం చాలా ఈజీ అండి. జస్ట్ మీరు ఫార్ములా కానీ గుర్తుపెట్టుకున్నారంటే ప్రూఫ్ చాలా 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 ఈజీ. చూడండి, మనం అల్టిమేట్గా మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ ఇచ్చేసారు చూడండి. అల్టిమేట్గా ఏం ప్రూవ్ చేయాలి మనం? P of EK by A. నేను ఒకసారి జూమ్ చేస్తాను చూడండి, మీకు ఇది కొంచెం కనపడకపోవచ్చు చిన్నదిగా. యా, సో P of EK by A, P of EK by A. సో E అంటే ఏంటంటే ఎనీ ఈవెంట్ అండి. సో A అనేది ఒక అదర్ ఈవెంట్. అవన్నీ కూడా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ఒక ఫార్ములా మటుకు బై హార్ట్ చేసుకోవాలి. P of EK by A ఈజ్ ఈక్వల్ టు P of EK ఇంటూ P of A by EK. అంటే ఇక్కడ ఏముంది కదా, దానికి ఎగ్జాక్ట్ రివర్స్ వస్తుంది అన్నమాట. P of EK ఇంటూ P of A by EK బై P of E1 ఇంటూ P of A by E1 ప్లస్ P of E2 ఇంటూ P of A by E2 ప్లస్ P of E3 ఇంటూ P of A by E3 అండ్ సో ఆన్ P of EN ఇంటూ P of A by EN. చాలా 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 ఈజీ అండి. సో నేను మీకు ఎందుకు ఇంత ఈజీ అని చెప్తున్నా అంటే మీకే అర్థమైపోద్ది, రైట్? ఓకే, నౌ దీన్ని నేను కరెక్ట్గా ఒక 5 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కేవలం 5 to 6 స్టెప్స్లోనే నేను ఈ థీరంని మీకు నీట్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఫస్ట్ మీకు ఇక్కడ తెలియాల్సిన కొన్ని బేసిక్ ప్రాబబిలిటీ ఫార్ములాస్ అయితే మీకు తెలిసి ఉండాలి. బేసిక్ ప్రాబబిలిటీ అంటే ఏంటో కూడా మీకు తెలిసి ఉండాలి, రైట్? సరే, ఫస్ట్ స్టెప్ చూడండి, ఫస్ట్ లైన్. నేను ఆ స్టేట్మెంట్ చదువుతాను చూడండి. స్టేట్మెంట్ అండి, స్టేట్మెంట్ బేస్ థియరం స్టేట్మెంట్ ఏంటంటే let E1, E2 and so on En are n mutually exclusive and exhaustive events such that P of any event EI and P of any event is always greater than 0 and A is any other event intersecting with every event EI such that P of A is also greater than 0. Then this formula is valid. P of EK by A is equal to P of EK into P of A by EK. సో ఈ ఫార్ములా మనకి వ్యాలిడ్ అనమాట. అయితే ఈ స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈస్ బై హార్ట్ చేసి రాసుకోవాలి. ఏంటంటే ఇఫ్ E1, E2 and so on to En or n mutually exclusive and exhaustive events such that P of EI greater than 0 and A is any other event intersecting with every event EI such that P of A greater than 0. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ లైన్ ఒక మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే 2 ఈవెంట్స్ కానీ ఉంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఆల్వేస్ 0 అవుతుంది. 2 ఈవెంట్స్ కానీ ఉంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఆల్వేస్ 0 ఉంటుంది. అంటే అవి రెండు ఇంటర్సెక్ట్ కావు. అవిటిని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం, రైట్? చూడండి, ఫస్ట్ లైన్ ఏం రాస్తాను? లెట్ E1, E2 and so on En ఆర్ mutually exclusive let E1, E2 and so on En are mutually exclusive. కాబట్టి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏం చెప్పాను? వాటికి ఇంటర్సెక్షన్ ఉండదు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉంటాయి. అంటే ఇంటర్సెక్షన్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పేశారు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? పై, అంటే ఎంటీ సెట్. ఇంటర్సెక్షన్ ఏమి ఉండదండి. సో దేర్ ఫోర్ దీని ప్రకారం ఏం రాసుకోవచ్చు మనము? EI ఇంటర్సెక్షన్ EI ఈజ్ ఈక్వల్ టు పై. అంటే ఏ ఈవెంట్ EI తీసుకున్నా కూడా ఇంకొక అదర్ ఈవెంట్కి మనం ఇంటర్సెక్షన్ చూసుకుంటే ఆల్వేస్ మనకి ఏమొస్తుంది? నాకు పై. ఒకసారి దీన్ని కొంచెం క్లారిటీగా రాస్తాను నేను మళ్ళీ. EI ఇంటర్సెక్షన్ EI అంటే రెండు వేరే వేరే అయినాయి. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2. E1 ఇంటర్సెక్షన్ E2 కానీ, E2 ఇంటర్సెక్షన్ E3 కానీ, E3 ఇంటర్సెక్షన్ E4 కానీ, E1 ఇంటర్సెక్షన్ E3 కానీ. అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే ఏ రెండు ఈవెంట్స్ మనం ఇంటర్సెక్షన్ తీసుకున్నా కూడా ఏమీ ఉండవు అనమాట. అంటే దే ఆర్ డిజాయింట్ సెట్స్ అని కూడా అనొచ్చు అనమాట. సో అప్పుడు ఏమవుద్దు మనకి? ఈజ్ ఈక్వల్ టు పై, అంటే ఎంటీ సెట్. ఇది ఫస్ట్ లైన్ ఒక మీనింగ్. ఒక రాయసమా? నెక్స్ట్ సెకండ్ లైన్ చూడండి. అండ్ ఆల్సో దే ఆర్ ఎగ్జాస్టివ్ చూడండి. లెట్ E1, E2, En are exhaustive events
ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే అన్నిటినీ యూనియన్ చేస్తే మనకు టోటల్ శాంపుల్ స్పేస్ ఎస్ వస్తుందండి. అన్నిటిని యూనియన్ చేస్తే మనకి టోటల్ శాంపుల్ స్పేస్ ఎస్ వస్తుంది అనమాట. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు E1 యూనియన్ E2 యూనియన్ E3 అండ్ సో ఆన్ టు En. చూడండి, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, నాకు ఎంటీ సెట్ అవుతుంది అనమాట. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే 1 సెకండ్. నెక్స్ట్, మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అంటే వాటి యొక్క యూనియన్ ఏమవుతుంది, నాకు శాంపుల్ స్పేస్ ఎస్ అవుతుంది అనమాట. వాటి యొక్క యూనియన్ ఏమవుతుంది, నాకు శాంపుల్ స్పేస్ ఎస్ అవుతుంది అనమాట. అంటే E1 యూనియన్ E2 యూనియన్ అన్నిటిని యూనియన్ చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్గా ఎస్ వస్తుంది అనమాట. సో ఎక్స్క్లూజివ్ అంటే ఇది మీనింగ్, ఎగ్జాస్టివ్ అంటే ఇది మీనింగ్. సో ఇప్పుడు సెకండ్ లైన్ కూడా మీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లైన్ చూడండి, థియరమ్ స్టేట్మెంట్లోనే. అండ్ ఏ ఈజ్ ఎనీ అదర్ ఈవెంట్ ఇంటర్సెక్టింగ్ విత్ ఎవ్రీ ఈవెంట్ ఈ అంటే డయాగ్రామ్ గీసి చెప్తాను చూడండి. డయాగ్రామ్ గీసి చెప్తాను థర్డ్ లైన్ మీనింగ్. ఇది E1 అనుకుందామండి. నెక్స్ట్ ఇది E2 అనుకుందాం. ఇది E3, ఇది E4, ఇది సమ్ En అనుకుందాం. అట్లా రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి. టోటల్ శాంపుల్ స్పేస్ని మనం ఎస్ అని రాసుకుంటాం కదా. టోటల్ శాంపుల్ స్పేస్ ఇవన్నీ కలిపితే ఏమవుతాయి, మనకి ఎస్ అనుకుంటాం కదా. అయితే వాడు ఇచ్చిన లైన్ మీనింగ్ ఏంటి, థర్డ్ లైన్లో ఏం చెప్తున్నాడు వాడు, చూడండి, ఏ ఈజ్ ఎనీ అదర్ ఈవెంట్ ఇంటర్సెక్టింగ్ విత్ ఎవ్రీ ఈవెంట్ ఈఐ. ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ విత్ ఎవ్రీ ఈవెంట్. ఏ ఈజ్ ఇంటర్సెక్టింగ్ విత్ ఎవ్రీ ఈవెంట్ అంటే ఒక సెట్ తీసుకుందామండి, ఏ అనే సెట్. అది ఎవ్రీ సెట్తో మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది అనమాట. చూడండి, సో ఏ ఇంటర్సెక్షన్ E1 అంటే ఈ పార్ట్ వస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ E2 అంటే ఈ పార్ట్ వస్తుంది, ఈ మొత్తం పార్ట్ వస్తుంది. అట్లా ఏ ఇంటర్సెక్షన్ E3 అంటే ఈ పార్ట్ వస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ E4 అంటే ఈ పార్ట్ వస్తుంది అనమాట. అట్లా అంటే ఏ ఈజ్, చూడండి ఇక్కడ రాస్తున్నాను చూడండి, థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే మనకి ఏ ఈజ్ ఎన్ ఈవెంట్ విచ్ ఈస్ ఇంటర్సెక్టింగ్ ఎవ్రీ అదర్ ఈవెంట్. కాబట్టి చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అని మనం రాసుకోవచ్చా. చూడండి ఇక్కడ క్వశ్చన్ బట్టి చెప్పేయచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్ అని చెప్పేసామండి. ఇప్పటికి ఏకి బీకి ఇంటర్సెక్షన్ తీసుకుంటే నథింగ్ బట్ ఈ మూడే కదండి వస్తాయి, 1 2 3 కదా. అంటే నథింగ్ బట్ ఏనే కదా. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక సెట్ ఏ అనేది ఒక పెద్ద సెట్లో సబ్సెట్ అయిందనుకోండి, అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ కానీ బి తీసుకున్నట్టయితే మనకు ఆల్వేస్ ఆన్సర్ ఏ అనే వస్తుంది అనమాట. ఓకే, ఒక సబ్సెట్ హోల్ సెట్ ఉంది, ఆ సబ్సెట్కి ఆ హోల్ సెట్కి ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఆల్వేస్ వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, నాకు సబ్సెట్టే అవుతుంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఎస్ తీసుకుంటే నాకేం వస్తుంది, నాకు ఏనే కదా వస్తుంది. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అని రాసుకోవచ్చు అనమాట. రైట్. అయితే ఎస్ అంటే ఏంటి, మనకి శాంపుల్ స్పేస్ ప్రకారము ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ కాబట్టి ఎస్ని ఏ విధంగా రాసుకోవచ్చు, నేను ఈ విధంగా రాసుకోవచ్చా లేదా. సో దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే రాసుకోవచ్చు నాన్న, E1 యూనియన్ E2 యూనియన్ E3 and so on to En. So therefore A is equal to A intersection E1 union A intersection E2 union A intersection E3 ఇక్కడ ఇంటర్సెక్షన్ అండి. ఓకే, A intersection E3 and so on to A intersection En. ఓకేనా, అర్థమైందా అండి. ఫస్ట్ ఏని మనం ఎట్లా రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్ రాసుకోవచ్చు. దాని ప్రూఫ్ కూడా ఇక్కడ చూపించాను ఎగ్జాంపుల్ వేసి. సో దేర్ ఫర్ ఎస్ అంటే ఏంటి, మనకి శాంపుల్ స్పేస్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్ కాబట్టి ఎస్ని ఎట్లా రాసుకోవచ్చు మనము, E1 యూనియన్ E2 యూనియన్ E3 అండ్ సో ఆన్ టు En రాసుకోవచ్చు. ఇప్పుడు దాని మీనింగ్ ఏమవుతుంది, నాకు ఏ ఇంటర్సెక్షన్ E1 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ E2 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ E3 అండ్ సో ఆన్ టు ఏ ఇంటర్సెక్షన్ En రాసుకోవచ్చా లేదా. సో దేర్ ఫోర్ ఇప్పుడు కానీ మనం ప్రాబిలిటీ అప్లై చేసినట్టయితే P ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ E1 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ E2 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ E3 అండ్ సో ఆన్ టు యూనియన్
ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్, ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్. అయితే మనకు అడిషన్ థీరం ప్రకారము పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి రాసుకోవచ్చా లేదా అండి? పి ఆఫ్ ఏ యూనియన్ బిని పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి రాసుకోవచ్చా? వెన్ ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే, ఏ అండ్ బి ఆర్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే పి ఆఫ్ ఏ యూనియన్ బిని పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి రాసుకోవచ్చా లేదా? ఖచ్చితంగా రాసుకోవచ్చు. యాక్చువల్గా పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఏంది? పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఏంది? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఫార్ములా. ఏది? పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఇది. కానీ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కాబట్టి ఇది ఏమవుద్దు నాకు, ఇవి జీరో కాబట్టి. సో దేర్ ఫర్ పి ఆఫ్ ఏ అండ్ బి నేను పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి రాసుకోవచ్చు కదా. సో దేర్ ఫర్ అదే ప్రాపర్టీ ఇక్కడ చూసుకున్నట్టయితే పి ఆఫ్ ఏ కెన్ బి రిటన్ యాజ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ1 ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ2 ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ3 and so on to p of a intersection en, p of a intersection en. అవునా కదా? సో అంతే కదా అండి. ఇప్పుడు సో ఈ పి ఆఫ్ ఏనే మనం ఏమంటామంటే ఈ లైన్ ఏమంటామంటే టోటల్ ప్రాబబిలిటీ అంటాం. ఈ లైన్ ఏమంటామంటే మనము టోటల్ ప్రాబబిలిటీ అంటాం. టోటల్ ప్రాబబిలిటీ అంటాం. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ1 ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ2 ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ3 అండ్ సో ఆన్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్. ఓకే, నౌ ఇక్కడ ఒక అద్భుతమైన ఫార్ములా మనం వాడుకోవాలండి. మల్టిప్లికేషన్ థియరం ప్రకారం పి ఆఫ్ ఏ బై బి, చూడండి ఇది మనకి ఫార్ములా, అంటే మనకి ఇది ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, మనకు అవగాహన కోసం ఈ రఫ్ వర్క్ అంతా చెప్తున్నా. నేను ఈ లైన్ కొట్టాను కదా, ఈ లైన్కి రైట్ సైడ్ ఉండేదంతా కూడా రఫ్ వర్క్, ఇదంతా కూడా రఫ్ వర్క్. సరే చూడండి, మల్టిప్లికేషన్ థియరం ప్రకారము పి ఆఫ్ ఏ బై బి ఎట్లా రాసుకోవచ్చు అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి రాసుకోవచ్చు. పి ఆఫ్ ఏ బై బి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి రాసుకోవచ్చు. లేదా పి ఆఫ్ బి బై ఏ ఇచ్చా అనుకోండి, అది కూడా ఎట్లా రాసుకోవచ్చు? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏగా రాసుకోవచ్చు. చూడండి, కింద ఏముంటే అది మన డినామినేటర్లో వస్తుంది, ఇక్కడ కింద ఏ ఉంది అది మన డినామినేటర్లో వస్తుంది. చూడండి అట్లా పి ఆఫ్ ఏ బై బి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి, పి ఆఫ్ బి బై ఏ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ అనమాట. అయితే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు నేను? పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి కదా. ఇప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏం రాసుకోవచ్చు నేను? ఇది ఇక్కడ పి ఆఫ్ బి ఏమవుతుంది, ఇక్కడ డినామినేటర్లో డివైడ్ అవుతుంది, అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టిప్లై. సో దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కెన్ బి రిటన్ యాజ్ పి ఆఫ్ ఏ బై బి ఇంటూ పి ఆఫ్ బి. లేదా దీని ప్రకారం ఎట్లా రాసుకోవచ్చు? పి ఆఫ్ బి బై ఏ ఇంటూ పి ఆఫ్ ఏ. అంటే ఇవన్నీ కూడా చూడండి కండిషనల్ ప్రాబబిలిటీ మల్టిప్లికేషన్ థియరీ ప్రకారం ఇవన్నీ కూడా మనము డెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట, రైట్. ఇప్పుడు అదేవిధంగా నేను పి ఆఫ్ ఏ ఎట్లా రాసుకోవచ్చు? దేర్ ఫర్ ఐ కెన్ రైట్ పి ఆఫ్ ఏ యాజ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈవన్ కదా, అంటే రాసుకోవచ్చు నేను పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈవన్. అవునా కాదా? సారీ, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఈవన్ బై ఏ రావాలి, ఇక్కడ ఈవన్ ఉంటే సరిపోద్ది. ఒక సెకండ్ ఉండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంటే పి ఆఫ్ ఏ బై బి ఇంటూ పి ఆఫ్ బి రావాలి, అంటే కింద ఏమొస్తే అది ఇక్కడ రావాలన్నమాట. అప్పుడు నేను ఇక్కడ నాకేం కావాలి, నాకు ప్రూఫ్ ప్రకారం ఏం రావాలంటే సో ఈవన్ రావాలి. కాబట్టి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు నేను? పి ఆఫ్ ఈవన్ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈవన్ రాసుకోవచ్చా లేదా? ఎందుకు ఈవన్ నాకు క్యాన్సిల్ అయిపోతే నాకు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈవనే మిగులుతుంది అనమాట. అదేవిధంగా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈని ఎట్లా రాసుకోవచ్చు నేను? పి ఆఫ్ ఈ2 ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈ2 రాసుకోవచ్చా లేదా? ఆ విధంగా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్ ఎట్లా రాసుకోవచ్చు? పి ఆఫ్ ఈఎన్ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఎన్ రాసుకోవచ్చా లేదా? రైట్, అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మనం కనుక్కోవాల్సింది ఏంది? పి ఆఫ్ ఈకే బై ఏ. మనం కనుక్కోవాల్సింది పి ఆఫ్ ఈకే బై ఏ. చూడండి ఒకసారి చెప్తాను, మనం కనుక్కోవాల్సింది పి ఆఫ్ ఈకే బై ఏ కాబట్టి అది కన్సిడర్ చేసుకోండి. కన్సిడర్ పి ఆఫ్ ఈకే బై ఏ. పి ఆఫ్ ఈకే బై ఏ మనకి మల్టిప్లికేషన్
థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ ప్రకారం పీ ఆఫ్ ఈకే బై ఎట్లా రాసుకోవచ్చు నేను, పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈకే బై కింద ఏముంది ఏ కాబట్టి పీ ఆఫ్ ఏ రాసుకోవచ్చా లేదా? ఇందాకే చెప్పాను ఇక్కడ చూడండి, పీ ఆఫ్ ఏ బై బి, పీ ఆఫ్ ఏ బై బి అంటే పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పీ ఆఫ్ బి. ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఏ బి అట్లా రాసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవచ్చు, బి ఇంటర్సెక్షన్ అని రాసుకోవచ్చు, అదేం పెద్ద పని కాదు. కానీ ఇక్కడ డినామినేటర్లో బి ఉంటే మనకి ఇక్కడ డినామినేటర్లో బి ఉండాలన్నమాట. సో ఆ ప్రకారం నేను పీ ఆఫ్ ఈకే బై ఏ అంటే పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈకే బై పీ ఆఫ్ ఏ రాసుకోవచ్చా లేదా? దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నాకు పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈకే అంటే అగైన్ నేను ఇంకొక ప్రాపర్టీ వాడి ఎట్లా రాసుకోవచ్చు నేను, పీ ఆఫ్ ఈకే ఇంటూ ఇక్కడ ఈకే వచ్చింది కాబట్టి కింద నాకు ఈకే రావాలి, పీ ఆఫ్ ఏ బై ఈకే బై పీ ఆఫ్ ఏ కదా, పీ ఆఫ్ ఏ అంటే ఇది పెట్టేసాను మొత్తం పైన రాసాం కదా, అది పెట్టేసాను. సో పీ ఆఫ్ ఈ1 ఇంటూ పీ ఆఫ్ ఏ బై ఈ1 ప్లస్ పీ ఆఫ్ ఈ2 ఇంటూ పీ ఆఫ్ ఏ బై ఈ2 and so on, p of en into p of a by en. So that is what we have to prove. Yeah, then మనం ప్రూవ్ చేయాల్సింది, రైట్? ఒక్క సెకండ్ నేను వేరే కొడతాను. ఇది మనం ప్రూవ్ చేయాల్సిందండి, చాలా ఈజీగా అయిపోద్దండి. అంటే మీకు థియరము స్టెప్స్కి మార్క్స్ ఇస్తారు కాబట్టి మీరు ఈజీగా 7 మార్క్స్ ఈజీ తెచ్చుకోవచ్చు, లేదన్నా కూడా 6 మార్క్స్ ఈజీ తెచ్చుకోవచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ చూడండి, నేనేం చెప్తున్నాను, స్టేట్మెంట్ బై హార్ట్ చేయమని చెప్తున్నాను. స్టేట్మెంట్లో ఫస్ట్ పదం ఏముంది, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే మీకు మీనింగ్ చెప్పేసాను. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే 2 ఈవెంట్స్కి ఇంటర్సెక్షన్ ఏమి ఉండదు, అంటే ఇంటర్సెక్షన్ ఏమవుద్ది నాకు పై అవుద్ది. కాబట్టి చూడండి అట్లా రాసుకున్నాం కదా, ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 ఆర్ ఈఐ ఇంటర్సెక్షన్ ఈఐ ఈజ్ ఈక్వల్ టు పై. ఇదేంది, ఇది పై, పీ కాదండి, ఇది పై. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను నేను లైన్ స్టేట్మెంట్లో, నెక్స్ట్ లైన్ ఎగ్జాస్టివ్ అంటే మీనింగ్ కూడా చెప్పేసాను. అంటే ఎగ్జాస్టివ్ అంటే ఏంటి, అన్నీ కానీ యూనియన్ చేస్తే మనకి ఏం రావాలి, ఎస్ రావాలి. ఈ1 యూనియన్ ఈ2 యూనియన్ ఈ3 అండ్ సో ఆన్ టు ఈఎన్ యూనియన్ చేస్తే మనకి ఏం రావాలి, ఎస్ రావాలి. ఇది ఎగ్జాస్టివ్ మీనింగ్. ఇదేమో ఎక్స్క్లూజివ్ మీనింగ్, ఇదేమో ఎగ్జాస్టివ్ మీనింగ్. సో సెకండ్ లైన్ కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్లోనే ఇంకొక లైన్ మీనింగ్ కూడా ఉంటుంది చూడండి, ఏంటి, అండ్ ఏ ఈజ్ ఎనీ అదర్ ఈవెంట్ ఇంటర్సెక్టింగ్ విత్ ఎవ్రీ ఈవెంట్. చూడండి, ఏ అనేది ఒక ఈవెంట్ అంట, అది ప్రతి ఈవెంట్ ఇంటర్సెక్ట్ అవుతుందండి. చూడండి ఫస్ట్ ఈ1 ఒక ఈవెంట్ తీసుకున్నాను, ఈ2 ఒక ఈవెంట్ తీసుకున్నాను, ఈ3 ఒక ఈవెంట్ తీసుకున్నాను, ఈ4 ఒక ఈవెంట్ తీసుకున్నాను. ఏ ఈవెంట్ కూడా అదర్ ఈవెంట్ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, అంటే అవిటికవిటి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అవి ఏమవుతుంది, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. అండ్ ఆల్సో ఏ అనేది ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని టచ్ అవుతాను, అది థర్డ్ లైన్ ఒక మీనింగ్. ఇప్పుడు దేర్ ఫోర్ ఏ నెట్ రాసుకోవచ్చు, నేను ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ రాసుకోవచ్చు, అది ఇక్కడ రాసాను చూడండి. ఏ మనకి చిన్న సబ్సెట్ అయితే, బి అనేది పెద్ద సెట్ అయితే, ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుంటే మనకి ఏమొస్తుంది, నాకు ఏనే వస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ ఏ నెట్ రాసుకోవచ్చు, నేను ఏ ఇంటర్సెక్షన్ ఎస్గా రాసుకోవచ్చు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది నాకు, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే ఆల్రెడీ కనుక్కునేసాం కదా మనం, ఈ1 యూనియన్ ఈ2 యూనియన్ అండ్ సో ఆన్ టు ఈఎన్ కాబట్టి. సో దేర్ ఫోర్ ఇంకేమవుతుంది నాకు, ప్రాపర్టీ ప్రకారం ఏ ఇంటర్సెక్షన్, సో మనకేమొస్తుంది నాకు, పీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి కాబట్టి పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ1 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఈ2 ఎట్లా రాసుకోవచ్చు అంటే పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ1 ప్లస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ2 ప్లస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ3 అండ్ సో ఆన్ టు రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇంక ఇక్కడ ఏం చేస్తాను నేను, కండిషనల్ ప్రాబిలిటీ అంటే మల్టిప్లికేషన్ థియరం అప్లై చేశాను. పీ ఆఫ్ ఏ బై బి ఎట్లా రాసుకోవచ్చు నేను, పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటూ పీ ఆఫ్ బి అంటే పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎట్లా రాసుకోవచ్చు నేను, పీ ఆఫ్ ఏ బై బి ఇంటూ పీ ఆఫ్ బి. సో ఆ విధంగా రాసుకుంటే నాకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట, రైట్? థ్యాంక్ యూ.